మొర్దెకై హామానుకు కబురు పెట్టాడండి. అమ్మా ఎస్తేరు కనుక యూదా జనాంగానికి గొప్ప విపత్తు సంభవించబోతుంది, ఫలానా తారీఖున ఫలానా చోట ఫలానా సమయంలో హామాను ప్రజలను కనుక చంపాలని ప్రయత్నం చేసి రాజు చేత అనుమతి పొందాడు. అమ్మా ఎస్తేరమ్మా నువ్వు వెళ్ళి రాజు దగ్గర మొదలు పెట్టాలి అని అనగా ఎస్తేరుకు ఇన్ఫర్మేషన్ రాగా పిల్లల ఏ నెగిటివ్ ఇన్స్పిరేషన్ మొట్టమొదటిగా ఏ నెగిటివ్ ఇన్స్పిరేషన్ నేను వెళ్ళడానికి వీలుపడదు అన్న రీతిగా మాట్లాడిన ఆమె మరలా పురుగొల్పబడి ప్రియుల మరలా పురుగొల్పబడి ఆమె తను చేసిన త్యాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ మైనారిటీ కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ ఈజ్ ఎ మైనారిటీ కమ్యూనిటీ పిల్లల. Even though it is a minority community, I personally feel with Jesus we are majority. With Jesus we never think that we are minority. With Jesus we are majority. పిల్లరా యేసు మన పక్షముగా ఉండగా పౌలు గారు అంటాడు, క్రీస్తు మన పక్షముగా ఉండగా, క్రీస్తు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? నేను మనం చేస్తున్నాను, అందుచేతనే నేను ఈ మాట చదివించాను. పొద మండుచున్నది కానీ పొద కాలిపోలేదు, పొద మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. Nobody on the face of the earth can quench the church. సంఘాన్ని కాల్చేవారు, సంఘాన్ని సమూల నాశనం చేసేవారు. నో ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్, వాట్ ఎవర్ ద పొలిటికల్ సిచ్యుయేషన్ మే బి, వారు ఏ అధికారంలో ఉన్న రాజకీయంగా, సాంఘికంగా, ధన ఆర్థికంగా వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈ సంఘాన్ని వారు పాడు చేయలేరు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ యొక్క పొద మండుచున్నది, అది కాలిపోలేదు. ఎవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా EFI కి కనుక ఫ్రాన్సిస్ సుందరరాజు గారు అని చెప్పి ఆయన జనరల్ సెక్రటరీగా ఆయన యొక్క పదవి స్వీకారం చేస్తున్నాడు. పదవి స్వీకారం చేస్తూ ఉండగా హైదరాబాద్ లో శాండీ స్కూల్లో చిదంబర్ హాల్ అని ఒక హాల్ ఉంది. ఆ హాల్లో కనుక ఆయన ప్రమాణ స్వీకారం లేక ఆ యొక్క జనరల్ సెక్రటరీ ఆ షిప్ ఆయన పొందుతూ ఉండగా డాక్టర్ థియోడర్ విలియమ్స్ గారు స్పీకర్ గా పిలువబడ్డారు. థియోడర్ విలియమ్స్, ఫ్రాన్సిస్ సుందరరాజ్, some combination from our neighbor state, the great stalwarts of the missionary ministry అని అంటే తమిళం చెప్పుకోవాలేమో అని అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో థియోడర్ విలియమ్స్ గారు ఒక మాట మాట్లాడుతూ అన్నారు. ఏమిటనగా ఈ దైవజనుడు భక్సింగ్ గారు కూడా అప్పుడు స్టేజ్ మీద ఉన్నారు కనుక ఆ యొక్క కుటుంబంలో భక్సింగ్ గారు ఉన్నారు. భక్సింగ్ గారిని చూచి ఒక మాట అన్నాడు, ఈ దైవజనుడి యొక్క త్యాగం మూలంగా నేను ఎంఏ స్టాటిస్టిక్స్ చదివిన నేను నా ఉద్యోగాన్ని, నా విద్యను విడిచిపెట్టి నేను సేవకు వచ్చాను. ప్రియ తమ్ముళ్ళారా, మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారు? ఏ విద్యను అభ్యసించారు? ఏ విద్యను మీరు పొందారో? మోషేని పిలిచిన దేవుడు, భక్సింగ్ గారిని పిలిచిన దేవుడు, అనేక మంది సేవకులను పిలిచిన దేవుడు, మోషే మోషే అని పిలిచిన దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టాలెంట్స్, డోంట్ వేస్ట్ యువర్ కెపాసిటీస్, డోంట్ వేస్ట్ యువర్ ఆపర్చునిటీస్. నీకున్న సమయాలు, నీకున్న తలాంతులు, నీకున్న శక్తి సామర్థ్యాలు దయచేసి నువ్వు వృధా చేయకుండా, దయచేసి చివరిగా ఒక అన్నగా దైవ సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. పొగ మండుతుంది, సంఘం కాలుతుంది, కానీ ఇది కాలిపోదు. ఇది మండవచ్చు, ఇది కాలిపోదు ఎన్నటికి కూడా. దీనిని ఎవరు ఆపు చేయగలుగుతారు? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తు. 4వ వచనం, అదే 43వ అధ్యాయం 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. ఎవరు నేను నిన్ను అంటే ఎవరు? దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? అమ్మా, మనల్ని గుంపులో కలుపుకోవద్దమ్మా ఎప్పుడు. దేవా, మేమందరం పాపలం అని నేను ప్రార్థన చేస్తే చేయగలుగుతామా? హీఈస్ ద ఓనర్ ఆఫ్ అవర్ లైఫ్. హీ హాజ్ దట్ ఓనర్షిప్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితానికి అధికారి ఎవరు? యేసు ప్రభువు. ఆయన శిరస్సు కాబట్టి, ఆయన మనకి శిరస్సు కాబట్టి హీ హాజ్ దట్ ఓనర్షిప్ ఇన్ అవర్ లైఫ్. అందుకు ఆయన అంటున్న మాట, నీవు నా సొత్తు, నువ్వు బహుప్రియుడివి కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈరోజు మన జీవితాలు ఆలోచించాలి. వై డు వి నీడ్ ఎ చర్చ్? ఈ జెన్జీ జనరేషన్లో, మిలీనియల్ జనరేషన్లో వీ నీడ్ అన్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ ఓన్డ్ బై గాడ్. వీ నీడ్ అన్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ కాల్డ్ చర్చ్.
ఈ సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘం ఎందుకు కావాలంటే మనం ఆయన సొత్తు కాబట్టి, ఆయన రక్తాన్ని ధారపోసి మనల్ని సంపాదించుకున్నాడు కాబట్టి, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని త్యాగము చేశాడు కాబట్టి, పాపం ఎరిగిన దేవుడు పాపిగా మారడానికి కారణం మనల్ని సొత్తుగా చేసుకున్నారు కాబట్టి, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు కాబట్టి. నీ జీవితాల్లో నేను నిన్ను ప్రేమిస్తున్నాననే మాట ఎంతమంది తన భర్తల నుంచి, భార్యల నుంచి, బిడ్డల నుంచి విన్నారో లేదో కానీ ఎవ్రీడే గాడ్ ఈస్ టెలింగ్ యూ దేవుడు ఏమంటున్నారు, నేను నిన్ను ప్రేమ. ఎంతమందికి పడుకున్నప్పుడు వారు బ్రతుకున్నారని తెలిసి చెప్పండి, చేతులు చెప్పండి. నిద్రలో ఉన్నప్పుడు నేను బ్రతుకున్నాను నేను ఎంతమందికి తెలుసు చెప్పండి అమ్మా? ఎవ్వరికి. మనం పడుకున్నప్పుడు మనకే తెలియదు మనము బ్రతుకున్నామా లేదని. ప్రతిరోజు దేవుడు మన కళ్ళు తెరిచి ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నేను నీ తోడున్నాను, నేను నీ తోడున్నాను, నీలో ఏ వ్యతిరేకత ఉన్నా, ఏ ఆయుధం వర్ధిల్లకుండా నేను నిన్ను దీవించే దేవుడిని. ఎందుకనగా నీవు నా సొత్తు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఈరోజు మన జీవితాలు గమనించి, ఒక రోమన్లో ఒక స్కాలర్ అన్న మాట ఏంటిదంటే, బ్రతుకున్న వాటిలందరిలో నిరీక్షణ ఉంటుందంట, బ్రతుకున్న వారందరిలో నిరీక్షణ ఉంటుంది. కానీ క్రీస్తు అనే మాట, నువ్వు నిరీక్షణ కలిగి జీవించు, నీలో జీవం నేను ఇస్తాను అని అన్నమాట. హల్లెలూయా. మనం ఆయన సొత్తు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు అని మనం నమ్మితే మనకి నిరీక్షణ ఆయనపై మన జీవితాల్లో కలుగుతుంది అనేది మన జీవితాల్లో గ్రహించాలి.